ఆర్ఆర్ఆర్ సినిమా ఒప్పుకోవడానికి ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఆ సినిమా స్టోరీ తెలుసు, తన పాత్ర నిడివి తెలుసు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు ఉండే స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువని తెలుసు. అన్నీ తెలిసి ఉండే ఎన్టీఆర్ ఇష్టపూర్వకంగా ఆ చిత్రం చెయ్యడానికి ఒప్పుకున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఆర్ఆర్ఆర్ చిత్రంలో తాను సపోర్టింగ్ రోల్ చెయ్యడానికి మనసా వాచా కర్మణ ఎన్టీఆర్ ఒప్పుకున్నట్టన్నమాట. బహుశా ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో రామ్ చరణ్ని డామినేట్ చెయ్యవచ్చు అని అనుకుని ఉంటారు. కానీ అక్కడ జరిగిన విషయం పూర్తిగా రివర్స్. వేరియస్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో రామ్ చరణ్ ఎన్టీఆర్ని సంపూర్ణంగా డామినేట్ చేశారు, స్క్రీన్ స్పేస్తో సహా. దాదాపుగా ఇవే విషయాలను మెన్షన్ చేస్తూ ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ది సపోర్టింగ్ రోల్ అయినప్పటికీ త్రూ అవుట్ ద మూవీ ఉంటారని రచయిత విజయేంద్ర ప్రసాద్ చాలా క్యాజువల్గా చెప్పారు. ఆ మాత్రం దానికే కొలగజ్జి మీడియా ఎగిరెగిరి పడుతోంది, విజయేంద్ర ప్రసాద్ గారిని టార్గెట్ చేస్తోంది. ఇక్కడ ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అనే బాక్స్ ఆఫీస్ ట్రాకర్ గాడు ఏం వ్రాసాడో చూద్దాం. విత్ డ్యూ రెస్పెక్ట్, రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ హ్యాస్ literally ended up killing a lot of potential multi-stars in Telugu cinema with his insensitive comments. No top star will ever agree to be a part of a star-studded ensemble and SS Rajamouli's dreams of a mega Mahabharat. అంటే వీడి ఉద్దేశం మల్టీ స్టారర్స్ ఈ విధంగా రాజమౌళి తీస్తే మరెవరూ కూడా మహాభారతంలో నటించడానికి ముందుకు రారట. అయితే ఇక్కడ సినీ అభిమానులు ముక్త కంఠంతో అంటున్న మాట ఏమిటంటే, రాజమౌళి మహాభారత్ అనగానే ఇటు సౌత్లోనూ అటు నార్త్లోనూ కూడా ప్రతి ఒక్క స్టార్ హీరో కూడా ఆనందంగా నటించడానికి ఒప్పుకుంటారు. ఎన్టీఆర్ అందరికంటే ముందే ఉంటారు. ఇప్పుడు సినీ ఈవెంట్లలో స్నాక్స్ను భోజనంలా మింగేసే M9 న్యూస్ గాడు ఏం వ్రాసాడో చూద్దాం. Rajamouli should limit media exposure of his father. He tries to showcase themselves not pro kamma by praising mega heroes, but in the process he is hurting NTR, who is with SS Rajamouli right from the start of his career for no reason. వీడు అంటాడు కదా, రాజమౌళి గారు వారి తండ్రి గారిని కంట్రోల్ చేయారట. ఒరే పోరంబోకునయ్యాలా, ఎక్కడైనా తండ్రి కొడుకును కంట్రోల్ చేస్తారా లేదా కొడుకే తండ్రిని కంట్రోల్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు సినీ అభిమానులు. ఇక చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటు లాంటి తెలుగు 360 గాడు ఏం కామెంట్ చేశాడో చూద్దాం. గ్రోయింగ్ పబ్లిక్ డిమాండ్, కీప్ విజయేంద్ర ప్రసాద్ గారు అవే ఫ్రమ్ ద మీడియా. ఇక్కడ సినీ అభిమానులు డిమాండ్లో ఒక చిన్న పదాన్ని యాడ్ చేశారు. ఆ పదం పెట్టిన తర్వాత ఆ డిమాండ్ ఈ విధంగా ఉంది: గ్రోయింగ్ కమ్మా పబ్లిక్ డిమాండ్, కీప్ విజయేంద్ర ప్రసాద్ గారు అవే ఫ్రమ్ ద మీడియా. అంటే కొంతమంది కమ్మగజ్జి మీడియా వారి డిమాండ్ మేరకు విజయేంద్ర ప్రసాద్ గారిని మీడియాకు దూరంగా ఉంచాలట.